స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. తెలుగు తేజం మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న. పివి సహా మరో ఇద్దరికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించిన కేంద్రం. ఇటీవలే కర్పూరి ఠాకూర్ అడ్వాణీకి భారతరత్న ప్రకటించిన ప్రభుత్వం. పివికి భారతరత్నపై స్పందించని జగన్. సాయిరెడ్డి సమాధానం చెబుతారంటూ దాటవేత. అయితే నెక్స్ట్ సీఎం ఆయనేనా అని ప్రశ్నించిన రిపోర్టర్. ముగిసిన సీఎం జగన్ ఢిల్లీ పర్యటన. ఉదయం ప్రధాని మోదీతో సమావేశం. పోలవరానికి నిధులు సహా రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై చర్చ. పోలీసుల తీరును నిరసిస్తూ ఆశా కార్యకర్తల ఆందోళనలు. డిమాండ్ల కోసం పోరాడితే అరెస్టులేంటని ఆగ్రహం. ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరిక. బిల్లులు చెల్లించాలని కోరుతూ గుత్తేదారుల పిటిషన్. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి హాజరు కావాలని హైకోర్టు ఆదేశం. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై అసహనం. ఏలూరు జిల్లాలో ఓ కూలీ ఇంటికి 1,00,000 కరెంటు బిల్లు. మీటరు తొలగించి విద్యుత్ సరఫరా నిలిపివేసిన సిబ్బంది. లోపం సరిచేయకుండా వేధిస్తున్నారని బాధితుడి ఆవేదన. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ధన్యవాద తీర్మానంపై చర్చ. సమాధానమిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధమని ఆరోపణ. దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు. తుది జాబితా విడుదల చేసిన ఈసీ. కొత్తగా 2 కోట్ల మంది యువత చేరిక. ఉత్తరాఖండ్లో మసీదు కూల్చివేతపై ఉద్రిక్తత. మున్సిపల్ కార్మికులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు. 300 మందికి గాయాలు. పోలీసుల కాల్పుల్లో 4 మృతి. ఇవి ఇప్పటి వరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.tvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.